నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. డాక్టర్ ప్రియాంక సంబంధించిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు డాక్టర్ ప్రియాంక మరి తాజాగా అందుతున్న వైద్య చికిత్సలు, అదేవిధంగా మరి ఆమె ప్రస్తుతానికి తాజా పరిస్థితి ఎలా ఉంది అన్న కోణంలో కూడా రెండు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. సో ఇదే క్రమంలో మరి ఆమె రాజమండ్రిలోని ఏవి అప్పారావు రోడ్డులో ఉన్న ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద మరి చోటు చేసుకున్న ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆమె మీదకు ఇద్దరు తాగుబోతులు అదేవిధంగా మద్యం సేవించి ఉన్న క్రమంలో వారు ఒకసారిగా కారుతోటి ఢీకొట్టడం, అటు తర్వాత ఆమె ప్రయాణిస్తున్న స్కూటీ మించి పడిపోయిన తర్వాత ఆమె తలపైకి ఆ కారు కూడా నడపడం, ర్యాష్గా డ్రైవ్ చేయడం, ఇవి కూడా ఆమె పాలిట శాపంగా మారాయి. మొత్తం మీద ఆమె సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో బెడ్ మీద జీవోత్సవంలా మరి ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితిని తలుచుకున్న తన తండ్రి కన్నీరు మున్నీరుగా అవుతున్నాడు. తనకున్న ఇద్దరు కూతురులలో ఒక కూతురు కష్టపడి పెంచడం జరుగుతుంది. కష్టపడి పెంచిన తర్వాత ఆమెను డాక్టర్ చేయించడం జరుగుతుంది. అయితే ఇదే క్రమంలో మరి మృత్యు రూపంలో ఇద్దరు తాగుబోతులు, అదేవిధంగా ఇద్దరు అహంకారులు వారి యొక్క కోపానికి, క్షణిక ఆవేశానికి నా కూతురు బలైపోయింది, ఇప్పుడు జీవోత్సవంలా మారిందంటూ కూడా ఆయన్ని కన్నీటి పర్యంతంగా అవుతున్న క్రమం ఉంది. సో ఒకసారిగా ఘటన మనం చూసినట్లయితే రాజమండ్రిలోని ఏవి అప్పారావు రోడ్డులో ఉన్న ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే గుంటూరు జిల్లాకు చెందిన ప్రియాంక రాజమండ్రిలోని జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ విభాగంలో పీజీ వైద్య విద్యను ఆమె అభ్యసిస్తోంది. అయితే ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన ప్రియాంక తన స్నేహితుడు ఉమేష్తో కలిసి మాల్లో సినిమా చూసి అటు తర్వాత స్కూటీ మీద బయటకు వస్తున్న క్రమంలో రాజమండ్రి నామవరానికి చెందిన దస్వంత్ ఆండ్రూ జోసెఫ్ అనే ఇద్దరు యువకులు పీకల దాకా మరి మద్యం సేవించి అదేవిధంగా మరి వారు మత్తులో జోగుతూ వస్తున్న క్రమంలో ఒకసారిగా మరి డాక్టర్ ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని కుదరడం జరిగింది. సో అదేంటి, ర్యాష్ డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నావు అంటూ డాక్టర్ ప్రియాంక ప్రశ్నించే క్రమంలో మరి వారిని రెండోసారి కూడా మళ్ళీ డాష్ కొట్టడం, ఆ తర్వాత ఆమె క్రింద పడిపోవడం, ఆమె తలపై నుంచి కారు నడపడం కూడా జరిగిందంటూ కూడా జరిగిన ఘటన మనకు తెలియజేస్తుంది. ఇదే ఘటనలో తలకి బలమైన దెబ్బలు తగలడంతో ఆమెను ప్రాథమిక చికిత్స అక్కడ నిర్వహించిన తర్వాత మరి సికింద్రాబాద్లోని కిమ్స్కి అత్యవసర వైద్య చికిత్సల నిమిత్తం కూడా తరలించడం జరిగింది. అయితే ఇదంతా కేవలం క్షణిక ఆవేశంతో తాగుబోతులుగా ఉన్నవారు, అహంకారులుగా ఉన్నవారు, ఆ ఇద్దరు యువకులు అంటే జోసెఫ్ అదేవిధంగా మరి దస్వంత్ వీరిద్దరు చేసిన పనిని కూడా అందరూ గర్హిస్తున్నారు. వారికి తగిన శిక్ష పడాలని కూడా అందరూ అంటున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే ప్రియాంక తలకు అత్యంత బలమైన తీవ్ర గాయమైంది. అయితే ఆ గాయానికి అక్కడ ప్రాథమిక చికిత్స చేసినమ్మంటే సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో మరి ఇప్పుడు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. కానీ అక్కడ వైద్యులు చెబుతున్న పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆమె కోమలోకి వెళ్ళిపోయింది. సో బ్రెయిన్ డెడ్గా ఉన్న పరిస్థితి అంటూ కూడా వారు వివరిస్తున్నట్లుగా మన తాజా సమాచారం తెలుస్తోంది. అయితే ఆమెకు జీసీఎస్ అంటే గ్లాస్గో కోమా స్కేల్ చాలా తక్కువగా పడిపోవడంతో ఆమె వెంటనే ఇంట్యుబేషన్ చేసి పూర్తిస్థాయి వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లుగా వైద్యులు కూడా తెలియజేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో వైద్య పరీక్షల అనంతరం ప్రియాంక బ్రెయిన్ డెడ్ అనేటకు కూడా నిపుణులు ధృవీకరించారు. సో ఇక్కడ జీవోత్సవం వల్ల మరి బెడ్ మీదే ఉన్న ఆమె పరిస్థితి చూసిన తల్లిదండ్రులకు, అదేవిధంగా మరి వారి యొక్క బంధువులకు, వారి యొక్క స్నేహితురాళ్లకు కూడా మరి పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇక నా ఇద్దరు కూతురుల భవిష్యత్తు కోసం నేను ఇంకా బ్రతుకుతూనే ఉన్నాను, వారిని కష్టపడి పెంచాను, కష్టపడి చదివిస్తున్నాను. అయితే మరి ఒక కూతురు డాక్టర్ అవుతుంది అనే అవకాశం ఉండగా మరికొద్ది రోజుల్లో లేదా మరికొద్ది నెలల్లో ఆమె డాక్టర్ కోర్సు పూర్తి చేసుకుంటుందన్న క్రమంలో కూడా ఇటువంటి ఘటన జరగడం చాలా విచారకరంగా ఉందంటూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నాడు. డాక్టర్ ప్రియాంక తండ్రి పడుతున్న వేదన చూసి, ఆయన పడుతున్న ఆవేదన చూసి అక్కడ చూసిన వారందరూ కూడా కన్నీటి పర్యంతంగా మారిపోతున్నారు. అయితే ప్రియాంక స్నేహితులు కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే తీవ్రంగా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి తాగుబోతులు కేవలం 30 సెకండ్లు తమ ఆవేశాన్ని అణచుకొని ఉంటే అక్కడ నిండు ప్రాణం బ్రతికుండేది. ఒక డాక్టర్గా రావాల్సిన, ప్రొఫెషనల్గా బయటికి రావాల్సిన డాక్టర్ ప్రియాంక పరిస్థితి ఈరోజు ఇలా ఉండేది కాదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను మరి పట్టుకొని శిక్షించాలి అంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే దస్వంత్ జోసెఫ్లను కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ఇక బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు, సంఘటన స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దీనికి సంబంధించిన దర్యాప్తు నిర్వహిస్తున్నారు. అయితే కారు నడిపిన నిందితుల్లో మరి దస్వంత్ ఆండ్రూస్ జోసెఫ్లు మరి కావాలనే మధ్యమత్తులో వాళ్ళు నడిపారు అంటూ కూడా నిర్ధారణ చేయడం జరిగింది. వీరికి న్యాయస్థానం మరి 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తీవ్రంగా స్పందించడం జరిగింది. మరి ఇక ఈ ఘటనకు బాధ్యులైన వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా వారు హామీ ఇచ్చారు. అదేవిధంగా సోషల్ మీడియాలో మరి ఈ నిందితులకు
కఠిన శిక్ష పడాలి. ఎందుకంటే ఒక డాక్టర్ బయటకు వస్తే కావలసిన వైద్య సేవలు కూడా ఎంతో అందించే క్రమం అంటే ముందు ముందు భవిష్యత్తులో ఉంటుంది. సో ఒక రోగిని కాపాడే, రోగులను కాపాడే, రోగాల నుంచి బయటపడేసే డాక్టర్‌కే ఇట్లా అయిందంటే ఇక మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ కూడా ఇక్కడ చెప్తున్న క్రమం. మొత్తానికి సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన స్పందన బాగా ట్రోలింగ్ అవుతోంది. కెమెరామెన్ సన్నీతో దుర్గా.